హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అంజుమ్ క్రియేషన్స్. ఈరోజు నేను ఏ వాల్గ్ చేయలేదండి, కుకింగ్ కూడా చేయలేదు. ఇలా చక్కగా వర్షం పడుతుంటే ఈవినింగ్ నేచర్ని ఆనందిస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇలా వర్షం పడటం. అది కూడా పెద్ద వర్షం కాదు, చక్కగా చినుకులు. ఎందుకంటే పంటలు పండించే వాళ్ళకి, రైతులకి ఇలా చినుకులు పడినప్పుడు చాలా బెనిఫిట్ అన్నమాట. వాళ్ళు మొక్కలు వేసుకోవడానికి, సీడ్స్ వేసుకోవడానికి మంచి ఉపయోగం పడుతుంది. చక్కగా వాళ్ళు మంచి ఫుడ్ పండిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటూ ఆనందపడుతూ మనకు కూడా మంచి ఫుడ్ని అందిస్తారని అంటున్నాను. ఇక్కడ చూసారా, చక్కగా ఇది మా ఇంటి ముందండి సీతాఫలంకాయ చెట్టు అన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే చిగుళ్ళు, దానికి పూలు వస్తున్నాయి. చాలా అంటే చాలా స్వీట్గా ఉండిద్ది అన్నమాట ఆ ఫ్రూట్. ఇప్పుడిప్పుడే కదా చిగురు పడుతుంది. ఒక 1 మంత్లో దానికి కూడా ఫ్రూట్స్ వచ్చేస్తాయి. అలా ఇంటి చుట్టూ గుమ్మారుగా మాకు చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వర్షం రాదనుకొని బట్టలు వేసేసాము, అయినా సరే వర్షం పడిపోయింది. ఏమాత్రం తీయకుండా అలాగే ఉంచేసాను. గాలికి అవి ఆరతాయిలే కాసేపు ఆగిన తర్వాత అని. ఇంటి ముందు పక్కన మాకు కొద్దిగా సందు ఉండిద్దండి. ఆ సందు దగ్గర కొంచెం పక్కకి మాకు మట్టి ఉండిద్ది అన్నమాట. సో చినుకులు పడేటప్పుడే చెట్లు ఏమైనా వస్తే ఈజీగా ఆ రూట్స్ సాయిల్లో కలిసి బలంగా ఏర్పడి వస్తాయి అంటారు కదా. సో నేను కూడా అలాగే ఉసిరికాయ చెట్టు వేసాను. ఇది తెచ్చి 4 రోజులు అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాను చినుకులు పడేటప్పుడే వేద్దామని. ఎలాగో పడ్డాయని ఇక్కడైతే నేను అలా వేసేసాను. ఇటు పక్క వచ్చేసి ఈ ప్లాంట్ ఎక్కువగా నాకు నా రూమ్లో పెట్టుకుంటానండి. ఒక కొమ్మ మిగిలింది, సో నేను ఇలా పాట్లో వేసాను. అయినా సరే ఆ కొమ్మ బతికి 4 మంత్స్ అండి. దానికి చక్కగా ఆకులు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కలబంద అండి. నేను తుంచి ఆ కలబందని అలా చేసేసాను. హెయిర్ ప్యాక్స్ కూడా దానికోసం నేను వేసుకుంటూ ఉంటానని ఒకసారి నా ప్రైవేస్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను. చక్కగా ఈ కొమ్మ కనిపిస్తుంది కదా, అదేంటంటే జామకాయ చెట్టు అండి. అసలు ఈ చెట్టు జామకాయలు చిన్నవి ఉన్నప్పుడే పండిపోయి చాలా తీయగా ఉంటాయి అన్నమాట. లోపల సీడ్స్తో సహా చాలా రుచిగా ఉంటాయండి. చక్కగా మా ఇంటి పైనే వాలి ఇలా కొమ్మలు, ఆకులు చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది. వర్షం ఒక కంటిన్యూగా మనకు 5 days నుంచి పడుతుంది కదా, అందుకు నేను ఒక వీడియోలో స్వీట్ రైస్ అని చేసేటప్పుడు మీకు చెప్పాను. బొప్పస్కాయ చెట్టు అండి, ఫస్ట్ టైం ఫ్రూట్స్ వచ్చాయని. అవి తెగులు పడి పాడైపోయాయండి. ఇది సెకండ్ టైం అన్నమాట. ఇవి మంచిగా వచ్చి పండితే ఇది తింటూ కూడా మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తాను నేను మీకు. ఏమాత్రం మేము ఎలాంటి మందులు వాడట్లేదు, న్యాచురల్గానే అవే వచ్చేసాయి. మా వెనక సైడ్ అండి ఇది. ఇక్కడ చక్కగా చూసారా, చాలా పెద్దవి కరివేపాకు చెట్లు. ఒకప్పుడు చాలా చిన్నవి, ఏవైనా పెరుగుతాయి అనుకోండి, కానీ చాలా ఫ్రెష్గా బయటికి వెళ్ళకుండా మాకు ఇక్కడే దొరుకుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు తాలింపులోకి కరివేపాకు అన్నమాట. మంచి స్మెల్. ఎక్కువ కారపొడి చేసుకుంటూ ఉంటాము. హెల్దీ కూడా కదండి. పొద్దున్నే 10 రెమ్మలు తినండి. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే మాకు ఒక పెద్ద వేప చెట్టు అన్నమాట. ఇంటి ముందున్న, ఇంటి వెనకున్న వేప చెట్టు ఉండటం చాలా మంచిది. దాని ఆక్సిజన్ కానివ్వండి, దాని కొమ్మ మంచిది, దాని ఆకులు మంచిది. ఒక హెల్దీ ప్లాంటే అనే మనం చెప్పుకోవచ్చు. సో అంతకుముందు అది ఎంత హైట్ ఉందో అంతే హైట్తో మాకు మనీ ప్లాంట్ కూడా ఉండేది. కొన్ని కారణాల వల్ల మేము దాన్ని తీసేయాల్సి వచ్చిందండి. లేకపోతే చక్కగా అది ఉంటే మంచిగా ఉండేది. సో ఇది మా ఇంటి వెనక సైడ్ అన్నమాట. కొద్దిగా మేము ఏమైనా ఇంట్లో పనులు చేసుకోవడానికి వాటికి వీటికి వాడుకుంటాం.
ఓవరాల్గా ఇవి క్వార్టర్స్ కదండి, కొంచెం ఇలాగే ఉంటాయి, గవర్నమెంట్వి కాబట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్వి క్వార్టర్స్ అండి. మరి ఇవి అంటే చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి నేను నేమ్ మెన్షన్ చేశాను అంతే. సో కొంచెం ప్లేస్ అయితే మాకు కింద చాలా బాగుండిద్ది. ఇదేంటంటే ఇంకా నేను ముందుకు వచ్చేసాను సందులో నుండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒక పార్ట్, దాంట్లో ఒక షో ప్లాంట్ అయితే వేయటం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే మా మామయ్య గారు తెచ్చారనమాట. సో దీన్ని మేము ఇలా అల్మారా లాగా పెట్టేసాం. ఇదేంటంటే ఒక పప్పు డబ్బా అంటారు కదండి, అది పడేయకుండా దానికి ఇలా చక్కగా హోల్స్ పెట్టుకొని మా అత్తయ్య మంచి ఎర్ర సాయిల్ అంటారు కదా, అది తెచ్చి తమలపాకు చెట్టు వేసిందండి. ఈ తమలపాకు మేము ఇది వెయ్యటం మాకు మూడోసారి తమలపాకు కొంచెం పెరిగిందనమాట. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. చక్కగా పెద్దదైతే తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి. సో ఈ కొంచెమే ప్లాంట్స్ అండి. మా ఇంటికి పక్కన తగిలి జామకాయ చెట్టు ఉంది, అలా అది కూడా ఉండి కొద్ది చాలా పెద్దదైపోయింది. ఇది సీతాఫలంకాయ చెట్టు. సో ఇలా హ్యాపీగా చెట్లని చూస్తూ నేనైతే నా టైంని గడిపేశాను. ఇంకా వర్షం మనకు ఎక్కువైపోయింది కాబట్టి లోపలికి వచ్చేసాను. ఇక్కడ సేఫ్టీ కోసం మాస్క్ ప్యాకెట్స్ కూడా నేను పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. సో నేనైతే ఇక్కడ ముందుగా క్యామ్ అయితే సెట్ చేస్తున్నాను. కొంచెం ఓవరాల్గా అక్కడ మనకు స్టఫ్ కనిపిస్తుంది కదా, సో అవి ఏంటంటే మనకు ఉతికిన క్లాత్స్ అన్నమాట. ఇవేంటంటే ఇస్త్రీకి ఇవ్వాల్సినవి. సో ఇదంతా కొంచెం అలా పైన ఫోల్డ్ చేసేసి ఒక క్లాత్లో మనం అలా కట్టేస్తే కొంచెం ఎండ వచ్చినప్పుడు చక్కగా గంజి కానీ పెట్టుకుంటే ఇస్త్రీ అబ్బాయికి ఇస్తే ఫోన్ చేయగానే వచ్చి తీసుకెళ్ళిపోతాడనమాట. సో అదైతే నేను అలా కట్టేసి పక్కన పెట్టేయడానికి వెళ్ళాను. ఇంకా వెనక కనిపిస్తున్న స్టఫ్ ఏంటంటే, సో నేనైతే ఒక వెకేషన్కి వెళ్తున్నాను. అది చాలా చిన్నది కావచ్చు, మీకు తెలిసిందే. నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తాను ఏంటి అన్నది తెలియదు, కానీ ఈ వీడియో అయితే మీకు ఆ నెక్స్ట్ డే వచ్చింది అనమాట. సో ముందుగానే ఏం మర్చిపోకుండా అన్నీ నేను ముందుగా సర్దుకుంటాను. డ్రెస్సెస్ ఏది ఎప్పుడు వేయాలి ఏంటి ఎలా అన్నది నాకు అసలు ఇదైతే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అన్నీ సెర్చ్ చేస్తున్నాను, కొంచెం ఐరన్ చేసుకున్నవి ఏమైనా మనకు స్టఫ్ ఉన్నాయేమో బీరువాలో అని. అవి వెనకవి ఏంటంటే కొంచెం డైలీ వేర్కి ఉంటాయి కదా అని అలా వేసేసాను. సో తీసుకుంటున్నాను. ఇది న్యూ టాప్ అండి. మా మామయ్య కూతురు ఉంది నాకు, నా సిస్టర్ అనమాట. తనకి ఇద్దాం అనుకుంటున్నాను ఈ టాప్. నేను చాలా ఇష్టంగా కుట్టించుకున్నాను, కానీ ఎందుకో ఇప్పుడు వేసుకోబుద్ధి కావట్లేదు. సో తనకి ఇద్దాం అనుకుంటున్నాను. అదేమో పోచంపల్లి టాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టోన్ వర్క్ టాప్ అండి. డ్రెస్ అంతా మనకు ఆరెంజ్ కలర్ రిబ్బన్ ఫ్లవర్స్తో స్టోన్ వర్క్ వచ్చింది. 3 షేడ్స్ కలర్ అనమాట. ఇంతవరకు వేయలేదు. ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ ఇది కూడా న్యూదే. సో ఇలా న్యూ డ్రెస్సెస్ ఒక 5, డైలీ వేర్ డ్రెస్సెస్ ఒక 5, ఓవరాల్గా 10 డ్రెస్సెస్ అయితే సర్దేశాను. ఎప్పుడైనా రానివ్వండి అనుకొని. సో అలా అయితే నేను పెట్టుకోవటం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటి అంటే ఏమైనా న్యూ శారీస్ డ్రెస్సెస్ ఫెస్టివల్కి ఇంతవరకు నేను ఏమీ తెచ్చుకోలేదు. ఇది మమ్మీ రంజాన్ కొనిపించింది. సో ఇప్పుడు బక్రీద్ వస్తుంది కదండి, నేను వెళ్తుంది అసలు అందుకు. సో దానికి పనికొచ్చిద్దని నేను సెట్ చేసుకుంటున్నాను ఏది బాగుండిద్ది అని.
ఆ ఒక ఎల్లో శారీ సిల్కే అండి అది. నేను ఎక్కువ శారీస్ కట్టను అనమాట, చాలా రేర్, వీక్లీ వన్స్. అది నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టము. సో ఆ ఫ్రైడే రోజే నేను మంచిగా శారీ కట్టుకొని రెడీ అవుతాను. ఇంకా మిగతా డేస్ అస్సలు నేను శారీ క్యారీ చేయలేను. నార్మల్గానే అందరిలాగే డ్రెస్ రోజువారీగా ఉంటాను. ఒక ఫ్రైడేని కొంచెం స్పెషల్గా నేను కొంచెం శారీ కట్టుకొని ఉంటాను. అలా నేను కుట్టించుకొని బ్లౌజెస్ శారీస్ ఉన్నాయి. సో ఇది బక్రీద్కి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ అండి. రంజాన్ పండగకి మా అక్క పెట్టిందనమాట. సో ఇది కట్టేసుకుందామా అని అనుకుంటున్నాను. బ్రాసో అనమాట అది. గంధం, ఎల్లో కూడా కాదు, గంధం, మంచి రోజ్ పింక్ అంటారు కదా, అదనమాట. బాగుండిద్ది కట్టుకుంటే. సో ఇవి కూడా ఒక బ్యాగ్లో సర్దుకోవటం జరిగింది. ఇప్పుడు కుకింగ్ వాల్కి పెట్టాలి అన్న నాకు కూడా అది వండుకునేవి తిని తిని మనమే కొంచెం లావ్ అయిపోతున్నామా అని అనిపిస్తుంది. సో ఇలాంటి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన ఇంట్లో జరిగేవే ప్రత్యేకంగా వాల్స్ చేయాలి అని ఎక్కడికో వెళ్ళి చెయ్యాలి అన్నది కాదండి. ఇంట్లో ఏ పని అయితే చేసుకుంటున్నానో మ్యాక్సిమం అందరూ అదే షేర్ చేస్తారు వాల్స్ అంటే, నాకు తెలిసినంత వరకు. సో నేను కూడా ఫస్ట్ టైం నా రొటీన్ వాల్గా ఒక 3 hours వాల్గా ఇది. అసలు నేను ఓవరాల్గా కూడా చేయలేదన్నమాట. సో ఓవరాల్గా అయితే అది ఎంత ఎడిటింగ్ పడుతుంది, ఎలా తీయాలి అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. కుదిరితే ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అక్కడ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకా తక్కువ టైంలో. సో ఆ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మేకప్ కిట్స్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి అన్నీ నేను తీసుకెళ్తున్నాను. బేసిక్గా నాకు కొంచెం మేకప్ పిచ్చి ఉంది. మరీ హెవీగా అయితే రెగ్యులర్గా నేను ఏమి వేయను. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఉంటేనే, అది ఫ్యాన్సీ షాప్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ఎవరింటికైనా కానివ్వండి, లేదా సరదాగా బయటికి వెళ్ళాలన్నా నేను కంపల్సరీ మేకప్ వేస్తాను. ఇంట్లో అయితే మరీ చండాలంగా వెయ్యను. చండాలం ఏముంది, బేసికల్లీ ఎవరికైనా ఇష్టమే. ఆడపిల్లలంటేనే చక్కగా రెడీ అయి ఉంటారు. సో ఇవన్నీ మంచి బ్రాండ్. బేసిక్గా ఇదేమి నేను కొనలేదన్నమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏవి నేను కొనేవి కావు, నాకు గిఫ్ట్గా మా మరిది గారు ఇచ్చారనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తను. అండ్ ఇవి వచ్చేసి నా ప్రైవేస్ వీడియోలో చూసే ఉంటారు. ఇది నా డే రొటీన్ క్రీమ్స్ అనమాట. అండ్ ఇక్కడ లాక్మీ తను ఇచ్చింది. సో అలా మొత్తం క్యారీ చేసుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పాను కదా పండగకి గంధం కలర్ శారీ వేయాలనుకుంటున్నానని. సో నాకు అక్కడ బ్యాంగిల్స్ కనిపించాయి. సో ఈ బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తున్నాను. బాగానే ఉంటాయి ఆ రోజు వేసుకోవడానికి అన్నట్టు శారీ మీద. అండ్ ఇవి ఏంటంటే మనకు ఇప్పుడు వస్తున్నాయి కదా గ్లాస్ బ్యాంగిల్స్, సింగిల్ సెట్ వస్తుంది. సో ఈ 12 కలర్స్ నేను మీషోలో తీసుకున్నవి. ఓకే, ఓవరాల్గా ఇక్కడ ఆ బ్యాగ్ కూడా సర్దిస్తున్నాను. అండ్ ఇవి ఏంటంటే చాలా చిన్న బ్యాంగిల్స్, 1 year బేబీవి. ఎందుకు ఈ 1 year బేబీకి బ్యాంగిల్స్ తీసుకెళ్తున్నాను ఏంటి అన్నది కూడా ఇంకో వాల్గ్లో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ తన కోసమే తీసుకెళ్తున్నాను. బేసికల్గా తను నా సిస్టర్ అయిద్ది అనమాట. సో ఎందుకు ఏంటి అన్నది కూడా ఇంకో వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 6 or 5 sets అనుకుంటా. ఇదేంటంటే నా ఇయర్ రింగ్స్ బాక్స్ అండి. బేసిక్గా అది ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే కాదు, డ్రై ఫ్రూట్స్ బాక్స్ అనమాట. సో నేను ఇయర్ రింగ్స్కి మంచిగా పనికొచ్చిద్ది అన్నట్టు తీసుకున్నాను. సో ఇలా 4 blocks నేను ఫుల్ చేసుకున్నాను. చక్కగా
అంటే ఏ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయి కొంచెం డ్రెస్సెస్కి అన్నట్టు అన్ని ఇయర్ రింగ్స్ నేను రెగ్యులర్గా వాడేవన్నీ ఇందులోనే. రెగ్యులర్గా అంటే డైలీ వేర్కి గోల్డే వేసుకుంటాను కదా. నార్మల్గా ఏమైనా వీడియోస్ చేయాలన్నా బయటికి వెళ్తే కామన్గా డ్రెస్ మ్యాచింగ్వి ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. సో ఈ కొన్ని ఇయర్ రింగ్స్ అనమాట. సో అన్నీ తీసుకొని పక్కన పెడుతున్నాను. మీరు కూడా ఇలాగే నీట్గా సర్దుకుంటే ఓవరాల్గా ఏంటంటే కొంచెం గిల్ట్వి అంటే ఇలా ఫ్యాన్సీవి మనం గోల్డ్ షేడ్ వచ్చిన బాక్సెస్లో పెడితే మనకు షైనింగ్ అలాగే ఉంటుంది అన్నది నాకు ఎవరో చెప్పారండి. సో నేను అందుకే కొంచెం ఎప్పుడైనా రోజ్ పింక్ పేపర్ కానీ లేదా ఇలా గోల్డ్ షేడ్లో ఉన్నవి పెట్టుకుంటాను. సో ఈ చిన్న 3 అవర్స్ వాల్గ్ మీకు నచ్చుతుందని నేను హోప్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో